Yeah, sure. We'll be on time. Bye-bye. Hello, Katrina Lisa. Again writing a new book, this time on romance. Let's see how it goes and how many people gonna like it. నిన్న జాన్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను అలా రియాక్ట్ అయి ఉండకూడదు, కానీ నాకు ఆ క్వశ్చన్ వినగానే నన్ను నగ్నంగా చూసింది నా అద్దం మాత్రమే అని చెప్పాలనిపించింది. కానీ జాన్తో నిన్నటి కన్వర్జేషన్ కూడా నేను ఎప్పటి నుంచో ఇండియా వెళ్ళాలి అనే నా కోరికని మళ్ళీ నాకు గుర్తు చేసింది. Your favorite cricketer Viraj is coming to your show as a chief guest. Wow. Yes. I'm so excited. Thanks a lot for this. Yeah, my pleasure. Can't wait to start my show. But how do you know that Viraj is my favorite cricketer? Instagram ఉందిగా మేడం. మీరు నాకు ఒక చెవినివ్వండి, నేను మీకు ఒక గొంతునిస్తాను. ఖలీల్ గిబ్రాన్ చెప్పిన మాటలివి. సోషల్ మీడియాలో మీరు నా పైన కురిపించిన అన్ని కామెంట్స్ అండ్ పోస్ట్ చూశాను. చాలా ఆనంద బాధేసింది. వారెవర్ అవన్నీ పట్టించుకునేదాన్నైతే ఖండాలు దాటి ఇంత దూరం రాను కదా. అంతలా నా గురించి రాశారంటే ఎంతో కొంత నేను చెప్పింది విన్నారన్నమాట. ఎందుకు వినరు? నేను చెప్పేది కామసూత్ర గురించి కదా. మనిషి నడవడికకి, మానసిక పరిపక్వతకి సెక్సే మేజర్ కారణమని చెప్పింది ఎవరో తెలుసా? సిగ్మండ్ ఫ్రాయిడ్. అందుకే మనం కామసూత్రాన్ని ఎంత పట్టించుకోకుండా పక్కన పెట్టేసినా 10కి పైగా దేశాల్లో దాన్ని అనువదించుకోవడం జరిగింది. కామసూత్రాన్ని ఎంత గొప్ప గ్రంథంలా చూస్తారంటే ఎంతో మంది ఎన్నో పుస్తకాలు సెక్స్ పైన రాసినా కూడా ఇక్కడ వారణాసిలో కూర్చొని ఒక ఇండియన్ రాసిన కామసూత్రకి విలువెక్కువ. ఎందుకంటే అందులో వాత్సాయనుడు కవర్ చేయని, వివరించని టాపిక్ అంటూ ఏదీ లేదు. మనకి ధర్మార్థ కామ మోక్షాలని 4 ఉంటాయి. కామసూత్ర మీన్స్, యాజ్ వి ఆల్ నో, ధర్మ, డ్యూటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. అర్థ, మీనింగ్ ఆఫ్ లైఫ్, అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్. కామ, కోరిక, డిజైర్, సెక్షువల్ ప్లెజర్స్. మోక్ష, లిబరేషన్. కామసూత్రలో వీటన్నిటి గురించి ఉన్నాయి. మనం అనుకుంటున్నట్టు సెక్స్ యొక్క యాంగిల్స్ ఒక్కటే కాదు. కామసూత్రలో మొత్తం 7 చాప్టర్స్ ఉంటే ఒక్క చాప్టర్ లోనే సెక్స్ వాటి యాంగిల్స్ గురించి రాసుంటుంది. రిమైనింగ్ 6 చాప్టర్స్ లో మనం బ్రతకడానికి కావాల్సిన ఎన్నో విషయాలు, లైక్ అందం, పెళ్లికి ప్రయత్నాలు, భార్యను ఎలా చూసుకోవాలి, ఒక అమ్మాయి బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి, ముఖ్యంగా బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో అందులో ఉన్నాయి. చివరికి వేశ్యావృత్తి గురించి, వాళ్ళు ఉండడం వల్ల ఉపయోగాలేంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేవి అందులో చెప్పబడ్డాయి. ఇంకా సెక్స్ కి రిలేటెడ్ ఎన్నో విషయాలు, లైక్ మనకి తెలిసిన కిసెస్ 2-3 ఉన్నాయి. వాత్సాయనుడి ప్రకారం దేర్ ఆర్ 16 టైప్ ఆఫ్ కిసెస్. సెక్స్ లో కూడా స్ట్రైట్ సెక్స్, లెస్బియన్ సెక్స్, గ్రూప్ సెక్స్, గే సెక్స్, ఇలా ఏన్షియన్ డేస్ లో వాళ్ళు చెయ్యనిదంటూ ఏదీ లేదు. వాళ్ళ ఆఖరికి యానిమల్స్ తో కూడా సెక్స్ చేశారు. ఇలా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చేసేది నథింగ్. అమ్మాయిలు 4 రకాలు, అందులో ఎవరితోనైనా పురుషుడు సెక్స్ చేయొచ్చని వాత్సాయనుడు చెప్పడం కరెక్ట్ అని అంటారా? వాత్సాయనుడు చెప్పిన 4 టైప్స్ ఆఫ్ గర్ల్స్. 1 కన్య అంటే వర్జన్. 2 పునర్భు అంటే 2వ పెళ్లి చేసుకున్న లేడీ. 3 పరాధర అంటే వేరే వాళ్ళ వైఫ్. 4 వేశ్య. వి ఆల్ నో. మీరన్నట్టు అలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం రాంగే. మరి ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్నది ఏంటి? సెక్స్ నాలెడ్జ్ అనేది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్లకు కూడా అవసరం అని చెప్పాడు. అప్పట్లో అణచివేతలో భాగంగా ఆడవాళ్ళని శాస్త్రాలకు దూరం చేశారు. వాళ్ళప్పుడు అనుకుని ఉండరు
ఫ్యూచర్లో ఒక అమ్మాయి స్టేజ్ పైన ఇంత ఓపెన్గా వాటన్నిటి గురించి మాట్లాడుతుంది అని. మీరు మాట్లాడే టాపిక్ ని చెప్పే విధానాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు నన్ను అభినందించినా విమర్శించినా ముందు నా వాయిస్ వింటున్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. అసలు కామసూత్ర అన్ని సెక్స్ బుక్స్ కంటే ఎంతో గొప్పది. ఎందుకో మీకు తెలుసా? కామసూత్రాన్ని వాత్సాయనుడు రాయటానికి ముందు ఒక ఆడది ఫిజికల్గా సుఖపడాలంటే మగవాడి సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి. తనంతట తాను సుఖపడ్డం, సెల్ఫ్ ఆర్గాయిజం అంటే ఏంటో ఇండియాలో ఉన్న ఏ ఒక్కరికి తెలిసేది కాదు. ఇండియాలోనే కాదు, అక్రాస్ ది ఓషన్స్. ఈవెన్ అరిస్టాటిల్ వన్స్ సెడ్, ది విమెన్ ఆర్ రియలీ జస్ట్ డిఫార్మ్డ్ మ్యాన్. అలాంటి సమయంలో వాత్సాయనుడొక్కడే ఈ ప్రపంచానికి ఎదురుగా నిలిచి ఆడవాళ్లకు కూడా ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ప్లెజర్ ఉందని చెప్పాడు. మగవాడి అవసరం ఏమాత్రం లేకుండానే ఆడది ప్లెజర్ని ఫీల్ అవ్వగలదని నిరూపించాడు. అండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. అప్పట్లో ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ని టచ్ చేశాడు కాబట్టే ఇప్పటికీ మనం వాటి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. First answer the phone. Sorry. It's nothing. Sorry. Your heart. Just ignore. Who's that? My girlfriend. నువ్వు ఇక్కడున్నావని తనకు తెలుసా? No. Let her know that you are here. అలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిరోజు చెప్పాలి. I can't do that. She's waiting for you, Viraj. Just tell her that you are making out with me. And it will be late, honey. Hey, come on baby. Let's don't spoil our mood. Even I don't want to spoil our mood, Viraj. Just inform her. Then we can have our time. Baby, listen. This is my time. ఇది నా పర్సనల్ స్పేస్. Why do I tell it to her? తను కూడా తన పర్సనల్ స్పేస్ లో ఇలా చేస్తే Stop it, Lisa. You're crossing the line. One night stand కోసం I cannot fuck up my personal life. out. What? I said out. Relax. Are you mad or what?
Just relax. Get out from here. Go to hell. Get some smokes. అసలేం మనుషులబ్బా. వాడు ఇంటర్నేషనల్ క్రికెటర్, హ్యూజ్ ఫేమ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. అన్నీ ఉన్న క్యారెక్టర్ మాత్రం వర్స్ట్ గా ఉంది. లైఫ్ లో ఒక అమ్మాయి ఉండగా ఇంకో అమ్మాయితో సెక్స్. మగవాళ్ళం కదా మేడం, ఆడదాని విషయంలో అంతా ఒకటే. స్మోక్? వద్దు మేడం. నో ఇష్యూస్, టేక్ ఇట్. నువ్వు సిగరెట్ తాగుతావనే విషయం మీ వైఫ్కి తెలుసా? నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం. పెళ్ళైతే చెప్తావా? ఇప్పటికైతే చెప్పాలని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నా శరీరం తన సొంతం కదా మేడం. మరి అప్పుడు హాని కలిగించేది ఏదైనా తనకు తెలియాలి కదా మేడం. చెప్తాను మేడం. రావ్ రాజా, నీకు చాలా విషయాలు తెలుసు. మరీ మీ అంత కాదు మేడం. అసలు నేను మీలాగా స్టేజ్ ఎక్కితే నా పేరు కూడా నేను చెప్పలేను మేడం. రాజారాం, అవకాశం వచ్చినప్పుడు స్టేజ్ మీద నీ పేరు నేను చెప్తాను. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆకలేస్తుంది రాజా. మేడం, పార్సిల్ ఏమంటారా, లేకపోతే బయటికి వెళ్దాం మేడం? ప్రపంచం మొత్తాన్ని పార్సల్ చేసి పాకెట్లో పెట్టుకోవాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది రాజారాం. ఇది పిచ్చే కదా? ఏమో మేడం, నాకు తెలియదు. విల్ గో అండ్ ఫైండ్. ఓకే? ఓకే మేడం, కార్ రెడీ చేస్తాను మేడం. I'll get ready and come. Go. ఓకే మేడం. ఏంటి మేడం, ఆకలేస్తుందని చెప్పి ఎక్కడ తీసుకొచ్చారు? రాజా, నాకు ఇప్పటికిప్పుడు బియర్ కావాలి. ఇప్పటికిప్పుడు బీర్ అంటే ఎలా మేడం? సరే ఆగండి, నేను తీసుకొస్తాను. మేడం, Cheers. అయ్యో, మేడం, నేను ఎప్పటికీ ఈ పార్టీ మర్చిపోయాను మేడం. ఈ బాటిల్ని దాచిపెట్టుకుంటాను మేడం. ఎందుకంత స్పెషల్? స్పెషల్ అంటే ఏంటి మేడం, నేను ఎప్పుడు ఆ సూర్యుడితో మల్లిగాడితో ఫస్ట్ టైం ఫారిన్ ఫిగర్తో సారీ మేడం. అదే మేము మామూలుగా కలర్ చూస్తేనే అలా చూస్తాం మేడం. అలాంటిది మీరు సారీ మళ్ళీ సారీ మేడం. మీరేం అనుకోనంటే ఒక్క మాట చెప్తాను మేడం. మీరు నవ్వారంటే చాలు చెప్పేచ్చు. అది సారు, నన్ను ఒక ఫారిన్ మేడం వస్తున్నారు, 1 వీక్ నువ్వు చూసుకోవాలంటే ఓకే
వాళ్ళతో బాగా వృద్ధేసుకోవచ్చు. ఓ 2-3 సెల్ఫీలు దిగి మా ఫ్రెండ్స్కి పంపించేస్తే ఆ లేట్ చచ్చిపోయారు అనుకున్నాను మేడం. ఫస్ట్ టైం వాళ్ళు చూశాక బా మర్చిపోయింది మేడం. మిమ్మల్ని చూశాక ఒక ఫీలింగ్ మేడం, అది ఎలా ఎలా చెప్పాలి, సేమ్ మేడం. ఇప్పుడు ఇది వాటర్ తాగింది మేడం, జిల్లని ఒక ఫీలింగ్ మేడం, ఫీలింగ్ అంతే. మినిస్ట్రీని దగ్గర డ్రాప్ చేయమన్నారు కదా, అప్పుడు ఇక్కడ గుండెలో చిన్న నొప్పి మేడం. అరే ఏంది అనుకుంటుంటే మీరు వెంటనే బయటకు వచ్చి బ్యాగ్ ఇచ్చేసి అన్నారు చూడండి మేడం. అప్పుడు మళ్ళీ నార్మల్, ఓకే, నొప్పి పోయింది మేడం. కానీ ఆ నొప్పి మళ్ళీ నాకు వచ్చింది మేడం. సర్లే వాళ్ళ స్థాయి ఒకటే అని మనసుకు సర్ది చెప్పుకుంటూ కూర్చున్నా మేడం. ఈలోపు వాడు వాళ్ళ అమ్మని తిట్టుకుంటూ అలా వెళ్ళిపోతుంటే ఓ చిన్న హ్యాపీ ఫీలింగ్ మేడం, నార్మల్ ఫీలింగ్. యూ డిజర్వ్ ఎ బెటర్ పర్సన్ మేడం, బెటర్ పర్సన్. ఎస్, ఆడదాన్ని చీప్ గా చూస్తే ఆ మినిస్టర్ లాంటి వాళ్ళు 2 రోజుల్లో ఒక అమ్మాయితో పెళ్లి పెట్టుకొని ఏ అమ్మాయితో అయినా నైట్ రూమ్ షేర్ చేసుకునే ఆ క్రికెటర్ లాంటి వాళ్ళు. ఇది కాదు మేడం, మీకు వేరు, మీరు వేరంతే. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒకడు వస్తాడు, రెక్కల గుర్రం వేసుకొని అలా తీసుకెళ్ళి అలా చుక్కల దగ్గర దాకా మిమ్మల్ని తీసుకెళ్తాడు. అలాంటి వస్తాడు మేడం మీకోసం, వస్తాడు. వాడు వస్తే సారీ సార్, ఆ సార్ మీ ఇద్దరిని అలా చూస్తే అప్పుడు నాకు ఎలాంటి పెయిన్ ఉండదు మేడం. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మీరు తిరిగి మీ దేశంలో పెయిన తర్వాతైనా అలాంటి తగిలితే నా కోసం ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో పంపండి మేడం. ఫుల్ హ్యాపీ, అసలు ఫుల్, ఆ రోజు ఫుల్ హ్యాపీ మేడం. మేడం నాకు తెలుసు మేడం, ఫుల్ హ్యాపీ. మేడం మేడం అదేంటి మేడం, మనం ఇంకా ఎక్కడ ఉన్నామా? దిగండి మేడం, మీరు రండి మేడం, రండి మేడం. సారీ మేడం, ఎక్కండి మేడం, ఎక్కండి, ఎక్కండి మేడం ప్లీజ్. మేడం సారీ మేడం, నేను రాత్రి అయితే ఎక్కువ తాగేసి ఏదేదో మాట్లాడేసాను మేడం. నేను అందుకే బయట అసలు తాగను మేడం. మందులో ఒక గొప్పతనం ఉంది రాజా. తాగినప్పుడు మైండ్ పనిచేయదంటారు, కానీ అప్పుడే మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు మైండ్ మనసు అని పెద్ద పదాలు మాడుతున్నారంటే నేను తాగి ఎక్కువ మాడేసి ఉంటాను మేడం. ఛ, అసలు నువ్వేం మాట్లాడలేదులే, కామ్గా వెళ్ళి పడుకున్నావు. ఓ అంతేనా? అయితే ఓకే మేడం. అవును,
నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి రాజా? డ్రైవర్గా నాకేముంటాయి మేడం? పెద్ద గోల్స్ ఏం లేవు మేడం. మన నమ్ముకున్న బాగా చూసుకోవాలి. మీరు నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇలా ఆడికారు ఈడికారు కాదు మేడం, నా సొంత కార్లో మిమ్మల్ని తిప్పాలి మేడం. అంతే మేడం, అంతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.